హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన పరీక్ష ఏపీఆర్జేసీ పరీక్షకు సంబంధించి ఫిజికల్ సైన్స్ కీని ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక మొదటి బిట్ను ఇక్కడ పరిశీలన చేస్తే ఓకే, ఇఫ్ ఏబీసీ ఆర్ అండర్ థర్మల్ కాంటాక్ట్ దెన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ హీట్ విల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బోత్ బి అండ్ సి. ఏ నుండి బికి సికి హీట్ ట్రాన్స్ఫర్ కావాలంట. సో ఏ యొక్క టెంపరేచర్ ఎలా ఉండాలి? ఎక్కువ ఉండాలి. బీసీది తక్కువ ఉండాలి. చూడండి ఆప్షన్ 3 చూడండి, ద టెంపరేచర్ ఆఫ్ బీసీ ఆర్ లెస్ దాన్ ఏ అనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ కొన్ని మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించిన స్పెసిఫిక్ హీట్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్ విచ్ వన్ ఆఫ్ ద మెటీరియల్ హ్యాస్ మోర్ రిలక్టెన్స్ టువర్డ్ ద చేంజ్ ద టెంపరేచర్ చేంజ్కు విముఖత చూపేది ఏంటి అంటే, దేనికైతే ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటుందో అది ఎక్కువ విముఖత చూపుతుంది. దాని యొక్క టెంపరేచర్ రైజ్ అవ్వడాన్ని రెసిస్ట్ చేస్తుంది, డిక్రీజ్ అవ్వడాన్ని రెసిస్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్న వాటిల్లో దేనికి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ అని అంటే సి చూడండి 0.21, దీనికి ఎక్కువ. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, డాగ్ ప్లాంటింగ్ ఆన్ హాట్ డే బేసిక్ ఫిజికల్ ఫినామినా. కుక్కలు నాలిక తెరుచుకొని ఉంటాయి. ఎందుకు అంటే ఆ నాలిక మీద ఉన్న తడి ఏమవుతుంది, ఎవాపరేట్ అయ్యి కొద్దిగా కూలింగ్ జరుగుతుంది. సో ఎవాపరేషన్ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న 1 calorie ఈజ్ ఈక్వల్ టు డాష్ జౌల్స్ అనమాట. ఓకే, 4.186 జౌల్స్. మరి ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ ఓకే 10 grams ఆఫ్ ఐస్ అనమాట -10 degrees నుంచి 100 degrees సెంటిగ్రేడ్ వేపర్ వరకు మారాలంట. ఓకే, చేసే ప్రయత్నం చేద్దాం. మాస్ వచ్చి 10 grams. మరి -10 degrees సెంటిగ్రేడ్ వద్ద ఐస్ స్టేట్లో ఉన్నది కాస్త 100 degrees సెంటిగ్రేడ్ వేపర్గా మారాలన్నమాట. సో ఎంత హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుందంటే ఉన్న స్టేజెస్ రాద్దాం. -10 degrees సెంటిగ్రేడ్ నుండి 0 degrees సెంటిగ్రేడ్ వరకు ఐస్గా ఉంటుంది. 0 degrees సెంటిగ్రేడ్ వద్ద ఐస్ నుంచి 0 degrees సెంటిగ్రేడ్ వద్ద అది స్టేట్ చేంజ్ జరుగుతుంది. తర్వాత 0 నుంచి 100 వరకు అది వాటర్ ఫేజ్లో ఉంటుంది. 100 నుంచి 100 వాటర్ నుంచి వేపర్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T. మరి ఇక్కడ Q ఈజ్ ఈక్వల్ టు ML. ఓకే, ఇక్కడ MS డెల్టా T, ఇక్కడ ML అనమాట. సో ఇక్కడ 10, ఐస్కి వచ్చి స్పెసిఫిక్ హీట్ హాఫ్, టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చి 10. ఓకే, నెక్స్ట్ చూస్తే M వచ్చి మాస్ 10 grams. స్పెసిఫిక్ అది చేంజ్ జరగడానికి 0 degrees సెంటిగ్రేడ్ వద్ద ఐస్ కాస్త వాటర్గా మారడానికి లేటెంట్ హీట్ ఎంత అంటే 80 calorie/gram అనమాట. ప్లస్ మాస్ 10 grams, స్పెసిఫిక్ హీట్ 1, టెంపరేచర్ చేంజ్ 100, ప్లస్ ఇది వాటర్ నుంచి వేపర్గా మారడానికి. సో వాటర్ నుంచి వేపర్గా మారే క్రమంలో మాస్ 10 grams 540 calorie/gram అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే 10 10 100/250. దీన్ని సింప్లిఫై చేస్తే 800. దీన్ని సింప్లిఫై చేస్తే 1000. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 5400. అన్నిటినీ యాడ్ చేస్తే వాల్యూ ఎంత అవుతుంది అంటే మరి 7250 calories అవుతుంది అనమాట. ఓకే, ఈ ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. 105 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 105, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద వాల్యూ ఆఫ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ అనమాట. వాటరు వేపరైజేషన్ అయ్యే లేటెంట్ హీట్ ఎంత అని అంటే 540 calorie/gram. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ చూద్దాం. ద విజిబుల్ కలర్ పార్ట్ ఆఫ్ ఐ అనమాట. మనకు ఐలో మనకు కనిపించే భాగం ఏంటి? ఒక వ్యక్తి కళ్ళు నల్లగా ఉన్నాయి, లేదా బ్లూయిష్గా ఉన్నాయి, గ్రీనిష్గా ఉన్నాయని ఏ భాగం తెలుస్తుంది అంటే ఐరిష్ యొక్క భాగమే కన్ను యొక్క రంగుగా చెప్పబడుతుంది అన్నమాట. సో
ఓకే, నెక్స్ట్ రియల్ ఇమేజ్ ఆల్వేస్. రియల్ ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే రియల్ ఇమేజ్ అనేది ఆల్వేస్ ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అంటే అది స్క్రీన్ మీద క్యాప్చర్ కావాలన్నమాట. సో అలాంటి ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి పరిశీలన చేద్దాం. కెన్ ట్రేస్డ్ ఆన్ స్క్రీన్. ఓకే, ఎరెక్టెడ్, స్క్రీన్ మీద ట్రేస్ అవుతుంది మరియు నిలువు ప్రతిబింబం, ఎరెక్టెడ్ అనమాట. సో ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మిరేజ్ ఫామ్ డ్యూ టు. మిరేజెస్ అనేది ఎండమావులు అనేటివి ఎలా ఏర్పడతాయి? మనకు ఎండాకాలంలో దూరంగా నీటి చలములు ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానికి కారణం వచ్చి టోటల్ ఇంటర్నల్ ఆర్ రిఫ్లెక్షన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న, ఈ డయాగ్రామ్లో డీవియేషన్ని చూపించే భాగం ఏంటి అంటే ఇది లైట్ యాక్చువల్లీ పోవాల్సింది, బట్ ఎలా ఎమర్జ్ అవుతుంది, ఇలా ఎమర్జ్ అవుతుంది. సో ఈ రెండింటిని ఎక్స్ట్రాపులేట్ చేస్తే వచ్చే యాంగిల్ ఇక్కడ. సో ఆ యాంగిల్ ఎవరంటే ఎం అనే దాన్ని తెలుపుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఏబీసీలు వరుసగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎలాంటి డీవియేషన్ జరగలేదు కాబట్టి μ1 = μ2 అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి యాంగిల్ తగ్గింది అంటే μ2 కన్నా μ3 ఎక్కువ అనమాట. μ3 ఎక్కువ. సో ఈ కండిషన్స్ ఒబే అవుతా ఎక్కడ ఉందో చూద్దాం. సో 1 1 2 ఓకే, రెండు సమానం ఉండాలి, μ2 కన్నా μ3 ఎక్కువ ఉండాలి. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. యాన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ 20 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, దాని యొక్క ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్లు. అయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? చాలా ఈజీ. దీనికి ఏమి 1/f = 1/v - 1/u అనే సూత్రం యూజ్ చేయనక్కర్లే. ఎట్లా అంటే ఈ ఫోకల్ లెంత్ 10 అని తెలుస్తుంది, దాని డబల్ అంటే c అనమాట. 2f కాడ ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ కూడా 2f అంత దూరంలో యువతల సైడ్ ఏర్పడుతుంది. కాబట్టి యువతల కూడా 20 సెంటీమీటర్ల కాడ ఏర్పడుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అట్ 20 సెంటీమీటర్లు. ప్రాబ్లం చేసినా కానీ 20 సెంటీమీటర్లే వస్తుంది. నెక్స్ట్ ఒక గ్లాస్ ఉంది. ఓకే, కింద తీసుకున్నాం. ఓకే, ఒక గ్లాస్ ఉంది. ఆ గ్లాస్ యొక్క మందం వచ్చి మనకు t సెంటీమీటర్స్ ఉంది. సో దాని మీద లైట్ వేస్తే యాక్చువల్లీ ఇలా వెళ్ళి ఉండాల్సింది, కానీ అది ఇలా పాస్ అయ్యి ఇలా వెళ్తుంది అనమాట. సో ఈ రెండింటి మధ్య ఉండే దూరమే మనము షిఫ్ట్ Δx అని అంటాం. సో Δx = ఏమవుతుందంటే Δx = థిక్నెస్ ఇంటూ μ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్. సో μ - 1 అనమాట. సో ఈ ఆప్షన్ ఎక్కడుందో చూద్దాం. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. సరే, మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ ద పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఎఫ్ అనేది 50 సెంటీమీటర్లు ఇచ్చినారు. మరి పవర్ ఎంత అని అడుగుతున్నారు. పవర్కి ఫోకల్ లెంత్కు రిలేషన్ వచ్చి పవర్ = 100/f ఇన్ సెంటీమీటర్. సో మనకు సెంటీమీటర్లో ఇచ్చినారు కాబట్టి అలానే తీసుకుంటున్నాం. సో ఇక్కడ 100/50 దట్ ఈజ్ ఈక్వల్ 2 అనమాట. కరెక్ట్ ఆన్సర్ 2 డయాప్టర్స్. డి మీన్స్ డయాప్టర్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ హ్యావ్ చూస్ ద వేవ్ లెంత్ ఆఫ్ వైలెట్ కలర్. వైలెట్ కలర్ మనకు విబ్జిఆర్లో రెడ్ నుండి వైలెట్ వరకు ఉంటాయి. రెడ్ది దాదాపు 7800 యాంగ్స్ట్రామ్ యూనిట్లు ఉంటే ఇది వచ్చి మనకు ఎంత ఉంటుంది అంటే 3900 వరకు ఉంటుంది. సో వైలెట్కి దగ్గరగా ఉండే వేవ్ లెంత్ అంటే 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఇమేజ్ ఫార్మ్స్. ఇక్కడ చూడండి, ఒక్కరోజు జూమ్ చేస్తున్నాం, గమనించండి. ఇక్కడ ఉండే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అంటున్నారు. ఎఫ్కి 2Fకి మధ్య ఉంది కాబట్టి యువతల ఉంటే యువతల ఏర్పడుతుంది. సో దగ్గరకు వచ్చే కొద్దీ దూరంగా ఏర్పడుతుంది. సో దీని యొక్క ఇమేజ్ యువతల సైడ్ ఏర్పడుతుంది, అంటే బియాండ్ ద 2F ఏర్పడుతుంది. సో సరైన సమాధానం ఏంటి అంటే 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. 2 ohms, 3 ohms, 4 ohms are connected in series, then the resultant resistance ఏమవుతుంది? R = R1 + R2 + R3. ఎందుకని? సిరీస్లో ఉన్నాయి కాబట్టి. సో అన్నిటిని యాడ్ చేస్తే 2 + 3 5, 5 + 4 9. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న,
ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ అనమాట. ఎలక్ట్రిక్ కరెంట్కి ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే ఆంపియర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓమ్ అనేది రెసిస్టెన్స్కు, వోల్ట్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్, హెడ్జ్ అనేది ఫ్రీక్వెన్సీకి అనమాట. సో అవన్నీ కాదు, ఆంపియర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఓమిక్ సబ్స్టెన్స్ని చూపే గ్రాఫ్ ఏంటి అంటే ఆప్షన్ 1 అనమాట. వోల్టేజ్కి కరెంట్ గీసిన గ్రాఫ్ స్ట్రైట్ లైన్గా ఉంటుంది. అదే ఇలా కర్వ్డ్గా ఉంటే అది నాన్ ఓమిక్ సబ్స్టెన్స్. సో ఇట్స్ ఏ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక వాహక తీగ తీసుకోవడం జరిగింది. ఓకే, కండక్టర్ తీసుకోవడం జరిగింది అండ్ రెసిస్టెన్స్ 6. ఇక్కడ ఏం చేసినారు, వాట్ విల్ బి ద లెంత్ ఈజ్ డబుల్డ్. ఎల్ అనేది డబుల్ చేసినారంట. మరియు ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఈజ్ హాఫ్డ్. ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ హాఫ్ చేసినారు. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడే ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. మనం ఒక్కసారి 120 క్వశ్చన్కి కిందకి వెళ్ళి ఓకే రఫ్లో వర్క్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ తీసుకున్నాం. ఓకే, మనకేం తెలుసు అంటే రెసిస్టెన్స్ ఏ పారామీటర్ల మీద డిపెండ్ అవుతుంది అని అంటే రెసిస్టెన్స్ అనేది లెంత్కు ప్రపోర్షనల్గా ఏరియాకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో R1/R2 ఈక్వల్ టు L1/L2 ఇంటూ A2/A1. సో ఇక్కడ మనం చూస్తే L1ను L అనుకున్నాం, L2 వచ్చి 2L అవుతుంది, డబుల్ అయింది. అదేవిధంగా A1 వచ్చి A అనుకున్నాం, A2 వచ్చి A/2 సగం అయింది. సో ఈ అన్ని వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు R2 కావాలి. ఇక్కడ R1 ఈక్వల్ టు కూడా R అనుకున్నాం, మనం R2ను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ వాల్యూలన్నీ ఇక్కడ ప్రాపర్గా ప్లగిన్ చేద్దాం. R1/R2 ఈక్వల్ టు L1 ఈక్వల్ టు L, L2 ఈక్వల్ టు 2L, A2 ఈక్వల్ టు A/2, A1 ఈక్వల్ టు A. సో ఇక్కడ R1 ఈక్వల్ టు R, మనం R2ని కనుక్కోవాలి. LL క్యాన్సల్, AA క్యాన్సల్. ఓకే, ఇది 1R/R2 ఈక్వల్ టు 1/4 అవుతుంది. సో నాకు R2 కావాలి. R2 ఈక్వల్ టు ఈ 4 క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది ఇక్కడికి వెళ్తే R2 ఈక్వల్ టు 4R అవుతుంది, 4 times R అవుతుంది. సో 120 క్వశ్చన్కు మనం రిటర్న్ బ్యాక్ అవుదాం. సో క్వశ్చన్ నెంబర్ 120. ఓకే, క్వశ్చన్ నెంబర్ 120 4R ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రికల్ పవర్కి ఈక్వేషన్ అడుగుతుంది. పవర్ ఈక్వల్ టు VI అనమాట, వోల్టేజ్ ఇంటూ కరెంటు. బట్ ఆ ఆప్షన్ లేదు. మనకు ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు IR అని తెలుసు. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం V ప్లేస్లో. ఇక్కడ ఈ ప్లేస్లో అది ఉంచితే ఏమవుతుందంటే I²R అవుతుంది. ఇదేమన్నా ఉందా? ఎస్ ఉంది, చూడండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 121కి 4 ఆన్సర్. టెస్లా అంటే ఏంటి అంటే ఓకే, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు యూనిట్. సో వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అనమాట. B ఈజ్ ఈక్వల్ టు 5/A కదా, ఇది వెబర్ బై మీటర్ స్క్వేర్. దీన్నే మనము టెస్లా అని కూడా అనొచ్చు అనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద అప్లికేషన్ ఆఫ్ ఫారడే లా? చాలాసార్లు క్వశ్చన్ నాట్ అనే అంశాన్ని గమనించకుండా ఫస్ట్ ఇది కానిస్తే ఏటీఎం బాగా తెలుసు, ఫారడే రిలేటెడ్ అని అనుకుంటాం. అలా అనుకోకూడదు అనమాట. నాట్ క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. సో ఏటీఎం రిలేటెడ్, ఇండక్షన్ స్టవ్ రిలేటెడ్, టేప్ రికార్డ్ రిలేటెడ్. రికార్డ్ కానిది ఏంటి అంటే ఆప్షన్ 1. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి, రిలేటెడ్ కానిది అంటే ఆప్షన్ 1. ఓకే, ఇన్కాండిసెంట్ బల్బ్ అనమాట. బల్బ్ అనేది నేరుగా కరెంటుకి సంబంధించిందే తప్పితే ఇండక్షన్కి సంబంధించింది కాదు. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ఛార్జ్ అనమాట. ఛార్జ్ మీద అయితే ప్యారలల్గా మూవ్ అవుతూ ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉందో ఓకే, ఛార్జ్ కూడా దానికి ప్యారలల్గా మూవ్ అవుతూ ఉంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు అంటే BQV sin θ అని తెలుసు అనమాట. సో ఇక్కడ ఛార్జుకు వెలాసిటీకి ఉన్న ఫీల్డ్కు ఉన్నటువంటి మధ్య యాంగిల్ ప్యారలల్గా ఉంది. అంటే θ ఈక్వల్ టు 0 అనమాట. sin 0 0. సో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఛార్జ్ ఈజ్ 0. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఎన్లార్జ్ ద ఫార్మ్ ఆఫ్ RMS. RMS అంటే ఏంటి అంటే రూట్ మీన్ స్క్వేర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్, సెలెక్ట్ ద కామన్ ప్రాపర్టీస్ ఆఫ్ బోత్ యాసిడ్ అండ్ బేస్ అనమాట. యాసిడ్కి బేస్కు రెండు కామన్గా ఉండేది. ఇవి మెటల్తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ ఇస్తుంది. మనం జింక్ గ్రాన్యూల్స్ పైన HCl వేసినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ వెలువడ్డాన్ని మనం చూసినాం. తర్వాత రియాక్షన్ విత్ మెటల్ కార్బొనేట్తో రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, ఇది కూడా కరెక్టే. ఓకే, కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఏక్వియస్ స్టేట్, కరెక్ట్. అది నీళ్ళలో యాసిడ్ని కానీ బేస్ని కానీ కలిసినప్పుడు అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. కలర్ విల్ చేంజ్ ద ఫీనాఫ్థలిన్ ఇండికేటర్, బేస్తో అయితే పింక్ కలర్ ఇస్తుంది, యాసిడ్తో అయితే ఏ కలరు చేంజ్ కాదు. సో మనకు కలర్ డిఫరెన్స్ అనేది చూపుతుంది. సో అన్నీ కరెక్టే. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 127 చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ ప్రొడ్యూస్ acidic salt అండ్ న్యూట్రలైజేషన్ విత్ H2SO4 అనమాట. సల్ఫ్యూరిక్ యాసిడ్తో న్యూట్రలైజేషన్ జరిగి సాల్ట్ ఇచ్చేది ఏంటి అంటే బేస్ అనమాట. కింద వాన్లో బేస్ నేచర్ ఉండేది ఏంటో చూద్దాం. ఇది యాసిడ్, ఇది యాసిడ్, ఇది యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇస్ ద బేస్. సో ఇది రియాక్ట్ అయ్యి ఏమవుతుందంటే మెగ్నీషియం సల్ఫేట్ అనే సాల్ట్ను ఏర్పరుస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఓకే, యాడ్ ఆన్ ఏ ఫ్యూ యూనివర్సల్ ఇండికేటర్ 3 అన్నౌన్ కలర్ సొల్యూషన్ అనమాట. 3 అన్నౌన్ కలర్ సొల్యూషన్స్కి కనుక కలిపితే ఏంగా మారినాయి అంటే, ఓకే, ద కలర్ గ్రీన్ ఇన్ ఎక్స్ అనేది గ్రీన్గా మారిందంట. ఓకే, వై ఏంగా మారింది, వై అనేది బ్లూగా మారింది. సో వై అనేది బ్లూగా మారింది. నెక్స్ట్ జెడ్ అనేది ఓకే అండ్ బ్లూ ఇన్ జెడ్. ఓకే, అబ్జర్వ్ ద చీజ్ కలర్స్ గ్రీన్ ఇన్ ఎక్స్, రెడ్ ఇన్ వై. వై అనేది రెడ్ కలర్లో ఉంది, జెడ్ అనేది బ్లూ కలర్లో ఉంది. సో చూడండి, గ్రీన్ కలర్లో ఉంది యూనివర్సల్ ఇండికేటర్తో అంటే అది న్యూట్రల్ అని. ఒకసారి ఇమేజెస్ యూనివర్సల్ ఇండికేటర్తో కలర్ ఎలా వస్తుందనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఒక్కసారి ఈ డయాగ్రామ్ని గమనించండి. ఓకే, గ్రీన్ కలర్ వస్తుంది అంటే అది న్యూట్రల్. సో అది న్యూట్రల్. గ్రీన్ కలర్ వస్తుంది అంటే అది న్యూట్రల్. రెడ్ కలర్ వస్తుందంటే యాసిడ్, బ్లూ కలర్ వస్తుందంటే బేస్. సో ఈ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, జెడ్ బ్లూ అంటే ఇక్కడ ఏమడిగినారు, pH తగ్గే క్రమం అంటే ఎక్కువ నుంచి తక్కువకు రాయమంటున్నారు. ఎక్కువ ఎవరికి ఉంటుంది pH వాల్యూ అంటే జెడ్కి ఎక్కువ ఉంటుంది. సో జెడ్కి ఎక్కువ ఉంటుంది. జెడ్ తర్వాత ఎవరికి ఎక్కువ ఉంటుంది, వైకి ఎక్కువ ఉంటుంది. న్యూట్రల్ వై. ఓకే, నెక్స్ట్ ఎక్స్కి ఉంటుంది. ఎక్స్ అంటే న్యూట్రల్, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది. ఫైనల్లీ వై రెడ్గా ఉంది. సో ZXY అనే ఆప్షన్ ఎక్కడుందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. 128. ఓకే, ZXY. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్. కింద వాన్లో సరిగ్గా లేని స్టేట్మెంట్ ఏంటో రికగ్నైజ్ చేయమంటున్నారు. యూనివర్సల్ ఇండికేటర్ ఈజ్ యూజ్డ్ టు నౌ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ బేస్. యాసిడ్ బేస్ యొక్క స్ట్రెంగ్త్ని చెప్పడానికి యూజ్ అవుతుంది, కరెక్ట్. తర్వాత pH వాల్యూ ఇంక్రీజ్ 7 to 14 కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్. ఓకే, 7 నుంచి 14కి H+ అయాన్ల గాఢత పెరుగుతుంది. ఇది సరైనది కాదనమాట. OH- అయాన్ల గాఢత పెరుగుతుంది. నెక్స్ట్ హయ్యర్ ద హైడ్రోనియం అయాన్ కాన్సన్ట్రేషన్ లోయర్ pH వాల్యూ, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ pH వాల్యూ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ లెస్ దాన్ 7 ఈజ్ అసిడిక్ నేచర్. సో 1, 2, 4 అనేటి సరైనటి. సో ఆప్షన్లో చూద్దాం. ఇక్కడ ఏమడుగుతున్నారు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ను రికగ్నైజ్ చేయమంటున్నారు. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇన్కరెక్ట్ వచ్చి. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, 130th క్వశ్చన్. ఫైండ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఫోటాన్
నానోమీటర్స్ ఎనర్జీ, ఇక్కడ ఎనర్జీ ఇచ్చినారు, తర్వాత ఫ్లాంక్స్ కాన్స్టెంట్ ఇచ్చినారు, స్పీడ్ ఆఫ్ లైట్ ఇచ్చినారు. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నారంటే వేవ్ లెంత్ కనుక్కోమంటున్నారు. కింద రఫ్ వర్క్ వెళ్దాం. ఇది ఏ క్వశ్చన్ ఒక్కసారి గుర్తుపెట్టుకున్నాం, 130th క్వశ్చన్. కిందకి వెళ్ళి రఫ్ వర్క్లో దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, 130th క్వశ్చన్ ఇచ్చినాటి చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చినారంటే ఫోటాన్ యొక్క ఎనర్జీ ఇచ్చినారు. మనకు ఫ్లాంక్స్ ఈక్వేషన్ ఏం తెలుసు అంటే E=h న్యూ అని తెలుసు. హెచ్ న్యూలో న్యూ వచ్చి hc/λ. ఫ్రీక్వెన్సీ అంటే స్పీడ్ ఆఫ్ లైట్ బై ల్యాండా. మనం ఏం కనుక్కోవాలంటే ల్యాండాని కనుక్కోవాలా. λ hc/E. మనకి ఇక్కడ ఏమి ఇచ్చినారంటే ప్రాబ్లంలో ఎనర్జీ ఇవ్వడం జరిగింది 3 × 10⁻⁻12 ఎర్గ్స్ అనమాట. అన్ని CGS యూనిట్లు ఇచ్చినారు. తర్వాత ఫ్లాంక్స్ కాన్స్టెంట్ కూడా ఇచ్చినారు 6.625 × 10⁻⁻27 ఎర్గ్ సెకండ్. ఓకే, సి ఒక్కటి మనకు ఏం చేసినారంటే 3 × 10⁸ మీటర్/s SI యూనిట్లలో ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్లగ్ఇన్ చేద్దాం. ఓకే, λ h వాల్యూ 6.625 × 10⁻⁻27 ఇంటూ ఇది ఎర్గ్ సెకండ్లు. ఓకే, యూనిట్లు కూడా మనం క్యాన్సిల్ చేద్దాం. దీన్ని సెంటీమీటర్లకు మార్చడం లేదు, ఎందుకో చూద్దాం. తర్వాత చూద్దాం 3 × 10⁻⁻12. ఎందుకంటే ఇక్కడ ఎర్గ్ సెకండ్లు, ఇక్కడ ఎర్గులు, ఎర్గ్ క్యాన్సల్. సో సెకండ్ మిగులుతుంది, నో ఇష్యూ అనమాట. ఓకే, ఇక్కడ 3 క్యాన్సల్. ఓకే, ఇక్కడ వాల్యూలన్నీ పైకి పంపిస్తే 6.625 × 10⁻⁻27 +8. ఈ -12 పైకి వెళ్తే అది కూడా ప్లస్ అవుతుంది, +12 అవుతుంది. సో ఇన్ మీటర్స్ చూడండి, ఇక్కడ కింద ఉన్న సెకను ఈ సెకను క్యాన్సల్. సో మీటర్లలోకి ఆన్సర్ వచ్చింది. కాకపోతే మనకు ఆన్సర్ ఏమడుగుతున్నారంటే నానోమీటర్లలో అడగడం జరుగుతుంది. ఓకే, మీటర్లను మొదట ఇది సింప్లిఫై చేస్తే ఈ 20 అయింది, ఇది -27. సో -7 మిగులుతుంది. కాకపోతే నాకు నానోమీటర్లోకి మారాలి. ఇక్కడ మీటర్ కాస్త NMగా నానోమీటర్గా మారాలి. నానో అంటే 10⁻⁻9. నేను దాన్ని కౌంటర్ చేయడం కోసం దేంతో హెచ్ఎం చేయాలంటే 10⁻+9తో హెచ్ఎం చేయాలి. ఈ నానో అంటే 10⁻⁻9 కదా, దాని ప్రభావాన్ని తీసేయడానికి కోసం మొత్తం వాల్యూను 10⁻+9తో హెచ్ఎం చేయాలి. సో λ = 6.625 × 10⁻⁻7 +9 నానోమీటర్. దట్ ఈక్వల్ టు λ ఇక్కడ 2 మిగులుతుంది. 6.625 × 10² నానోమీటర్. 10² అంటే ఏమవుతుంది, λ = 662.5 నానోమీటర్ అవుతుంది. సో ఇది ఏ ఆప్షన్ చూద్దాం ఒక్కసారి. 130th క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 130కి వెళ్తే అక్కడ ఆన్సర్ 662 పాయింట్ సంథింగ్. సో 662 అనే ఆప్షన్ ఉంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, చూస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ కాల్షియం ఆటంలో. కాల్షియం ఆటం యొక్క అటామిక్ నెంబరు 20. ఒకసారి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. 1s2 2s2 2p6 3s2 అక్కడికి ఎన్ని అయినాయి 10 12. ఓకే, 3p6 18 4s2 20 అయినాయి. 4s2లోది మనకు ఎలక్ట్రాన్ అనమాట. 4s2లో ఎంటర్ అయ్యేది. సో ఇక్కడ వాల్యూస్ అన్నీ కూడా మనం రాస్తే 4s2కి సంబంధించి n వాల్యూ అనేది 4 అవుతుంది. ఓకే, l వాల్యూ sకి 0, ml వాల్యూ 0, ms వాల్యూ -1/2 అవుతుంది, సెకండ్ ఎలక్ట్రాన్ కాబట్టి. సో ఇవి ఎక్కడ ఉన్నాయి ఈ ఆప్షన్స్ అనేది చూస్తే ఆప్షన్ 2ని గమనించండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనము పరిశీలన చేద్దాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ కంటైనింగ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఉన్న వాటిల్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దేనికి లేవు అనేది చూద్దాం. ఒక 1 by 1 ఆప్షన్ చూద్దాం. నైట్రోజన్ వచ్చి 7 అయితే నైట్రోజన్ 2- అయితే ఏమవుతుందంటే 2 ఎలక్ట్రాన్లు జత 9 అవుతుంది. ఆక్సిజన్ 8, మరి 2- జత అయితే అది 2 కలిపితే 10 అవుతుంది. సో ఈ 2 మ్యాచ్ కావడం లేదు. మిగిలినటి సోడియం ప్లస్ అంటే సోడియం 11 ప్లస్ అంటే 10, కార్బన్ 6, కార్బన్ 4- అంటే 10, ఫ్లోరిన్ 9, ఫ్లోరిన్ - అంటే 10, అల్యూమినియం
13 ప్లస్ 3 అంటే అది కూడా 10 అవుతుంది. మెగ్నీషియం 12, 2 ప్లస్ అంటే 2 తగ్గిస్తే 10 అవుతుంది. ఆక్సిజన్ 8, 2 పెంచితే 10 అవుతుంది. సో సరిగా అందొచ్చి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ A2 ప్లస్ వచ్చి A2 ప్లస్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క మాస్ నెంబర్ 56. అయితే ఏం కనుక్కోమంటున్నారంటే న్యూట్రాన్ల నెంబర్ కనుక్కోమంటున్నారు. సో ఒక్కసారి మనం కింద రఫ్ వర్క్లో చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నారంటే A2 ప్లస్కి సంబంధించింది ఇచ్చినారు 2, 8, 14. ఓకే, మనకు ఏ కావాలంటే 2 ప్లస్లు అయినాయంటే 2 ఎలక్ట్రాన్లు వెళ్ళిపోయినట్టు కదా. 2 ఎలక్ట్రాన్లు కలుపుకుంటే 2 + 8 + 16 అనమాట. అంటే ఇది ఒక 10, ఒక 16 వచ్చి 26. మొత్తం న్యూట్రాన్ల నెంబర్ ఎంత అంటే 56. ఇది ఎలక్ట్రాన్ల నెంబర్. ఎలక్ట్రాన్ల నెంబర్ ఎంత ఉంటుందో ప్రోటాన్ల నెంబర్ కూడా అంతే ఉంటుంది. మరి న్యూట్రాన్ల నెంబర్ కనుక్కోవాలంటే మనం ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్లు వెయిట్ అనమాట. 56, ఇది 26 అని మనం కనుక్కున్నాం. సో 56 ఇది. న్యూట్రాన్ల నెంబర్ = 56 - 26 దట్ = 30. న్యూట్రాన్లు ఎన్ని ఉంటాయంటే 30 ఉంటాయి. సో ఇది ఎన్నో క్వశ్చన్ అంటే 133 క్వశ్చన్. 30 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ PQR అనేటువంటి 3 అటామిక్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. P అనేది నోబుల్ గ్యాస్ అంట. ఉదాహరణకు నియాన్ తీసుకున్నాం. ఓకే, అయితే వాటి మధ్య ఏర్పడేటువంటి కాంపౌండ్ యొక్క ఫార్ములా ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ రబ్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నారు అనేది ఒకసారి చూస్తే P అనేది ఇక్కడ మనం PQR, P వచ్చి నోబుల్ గ్యాస్ అన్నారు కాబట్టి నియాన్ 10 తీసుకున్నాం. ఇప్పుడు Q వచ్చి Z-1 అంటే 9 ఉండేది, ఫ్లోరిన్ తీసుకోవాలి. ఇది Q, ఇది P. తర్వాత Z+2 అనేది R అవుతుంది. అంటే 10కి 2 కూడితే 12 మెగ్నీషియం అనమాట. సో ఈ రెండింటి మధ్య ఏర్పడే బాండ్ కాంపౌండ్ ఎలా ఉంటుంది అంటే మెగ్నీషియం ఫ్లోరైడ్ MgF2గా ఉంటుంది. MgF2గా ఉంటుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ MgF2, Mg అంటే R కదా, Mg వచ్చి R, F వచ్చి Q, RQ2 అనే ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ నాట్ ప్లేస్డ్ ఇన్ 8th గ్రూప్ ఆఫ్ ద మాడిఫైడ్ మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్? కింద వాటిలో 8th గ్రూప్లో ఏది ఉంచలే? సోడియం, నికెల్, ప్లాటినం, ఐరన్. సో సోడియం అనేది ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 8th ఏ గ్రూప్లో ఉంచి ఉండరు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ నాట్ ట్రూ రిగార్డింగ్ ద లాంగ్ పీరియాడిక్ టేబుల్? లాంగ్ పీరియాడిక్ టేబుల్ సంబంధించి ట్రూ కానాట్ ఏంటి? పాస్పరస్ ఓన్లీ ద 15th గ్రూప్ అని అడుగుతున్నారు. పాస్పరస్ ఒక్కటేనా 15th గ్రూప్లో అని అడుగుతున్నారు. ఒక్కసారి మనం గమనిద్దాం. ఓకే, అదొక్కటే కాకుండా నాన్ మెటల్ ఇంకా ఉన్నాయి. నైట్రోజన్ ఉంది. ఓకే, నైట్రోజన్, పాస్పరస్, ఓకే, ఆర్సినిక్ ఇలా అనమాట. మొత్తానికి నైట్రోజన్ కూడా ఉంది. నెక్స్ట్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ మెటాలిక్ నేచర్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్లే. ఫస్ట్ ఇది రాంగ్. నెక్స్ట్ ద మెటల్స్ ప్రజెంట్స్ ఇన్ చార్కోల్ ఫ్యామిలీ అంటే ఆక్సిజన్ ఫ్యామిలీలో వచ్చి టెలూరియం ఉంది. ఓకే, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం ఉంది. ఇది కరెక్ట్ ఆన్సరే. ఇది కరెక్టే, ఇది కరెక్టే. నెక్స్ట్ హాలోజన్స్ ఆర్ ఓన్లీ ద పీరియాడిక్ టేబుల్ వితౌట్ ఎనీ మెటల్. మెటల్సే లేని ఒక గ్రూప్ వచ్చి హాలోజన్స్ అంటున్నారు. హాలోజన్స్ మాత్రమే కాకుండా 8th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ నోబుల్ గ్యాసెస్ కూడా మెటల్స్ కాదు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ ఇవి కూడా కాదు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. ఏంటంటే తప్పు నాట్ ట్రూ అంటే 2 తప్పులు. ఏడి 2 తప్పులు. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద ఎలిమెంట్ ABCD అండ్ E హ్యావింగ్ అటామిక్ నెంబర్స్ 9, 10, 11, 12, 17 రెస్పెక్టివ్లీ ఇంక్రీజింగ్ ద అటామిక్ రేడియై అన్నిటికన్నా తక్కువ నుంచి ఎక్కువకు పెరిగే క్రమాన్ని రాయమంటున్నారు. ఒక్కసారి గమనించండి. పీరియాడిక్ టేబుల్ని ఒక్కసారిగా మనం చూస్తే మనకు కొంత అందాజు వచ్చేదానికి అవకాశం ఉంది.
9, 10, 11, 12, 17. ఓకే, పీరియాడిక్ టేబుల్ని ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ 9 చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే కొద్దీ అటామిక్ సైజ్ తగ్గుతుంది. ఇది 9, 10, 9 కన్నా 10 ఇంకా తక్కువ ఉంటుంది, అన్నిటికన్నా తక్కువ 10. తర్వాత 11కు ఎక్కువ, 12కు కాస్త తక్కువ, అన్నిటికన్నా ఎక్కువ 11 అనమాట. తర్వాత 11, 12, 17 అడిగినారు. సో ఇక్కడ మన క్రమం రాస్తే అన్నిటికన్నా తక్కువ నియాన్ 10, దానికన్నా కొంచెం పెద్దది వచ్చి ఫ్లోరిన్, దానికన్నా కొంచెం పెద్దది వచ్చి క్లోరిన్, దానికన్నా కొంచెం పెద్దది మెగ్నీషియం, అన్నిటికన్నా పెద్దది సోడియం. సో ఇది అటామిక్ సైజు. సో ఇక్కడతో దీన్ని తీసేద్దాం మనం. ఓకే, ఇక్కడ తీసేస్తే మరి సరైన సమాధానం ఆ ఆర్డర్లో మనం మాట్లాడుకునే ఆర్డర్లో ఉండేది ఎవరు అంటే ఫస్ట్ బి ఉండాలా, లాస్ట్ వచ్చి ఈ బి తర్వాత AABCDE. ఓకే, ఫస్ట్ది బి, లాస్ట్ది డి. ఓకే, బిసి, ఫస్ట్ది బి, లాస్ట్ది సి, అట్లాంటి ఆప్షన్ ఇంకేడ కూడా లేదు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద సెకండ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. ఫస్ట్ దాంతో 2, తర్వాత 8, అట్లా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ద ఫార్ములా ఆఫ్ మెటాలిక్ ఆక్సైడ్ వచ్చి M2O3. మరి దానికి సంబంధించిన పాస్పేట్కి సంబంధించిన ఫార్ములా ఏమవుతుంది అంటే ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. M2O3 క్రిస్ క్రాస్ పద్ధతి ప్రకారం మెటల్కి సంబంధించినటువంటి ఛార్జ్ వచ్చి +3 అవుతుంది, ఆక్సిజన్కి -2 అవుతుంది. పాస్పేట్ PO4 3- అనమాట. ఇక్కడ +3, ఇక్కడ -3, కాబట్టి MPO4 ఎంపిరికల్ ఫార్ములా ఇక్కడ 3, ఇక్కడ 3, 2 3లే కాబట్టి క్యాన్సల్. ఎంపిరికల్ ఫార్ములా MPO4 అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ 148th క్వశ్చన్ చూద్దాం. ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ మాలిక్యూల్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ మాలిక్యూల్ వచ్చి ఇక్కడ ఉన్న వాటిల్లో BF3 బోరాన్ ట్రైఫ్లోరైడ్. ఎందుకంటే బోరాన్ అనేది సెంట్రల్ ఆటము, దీంట్లో 3 ఎలక్ట్రాన్లు కలవు. ఇది 3 ఫ్లోరిన్లతో బాండ్ ఏర్పరచుకున్నప్పటికి కూడా దీని అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే 6 ఎలక్ట్రాన్సే ఉన్నాయి తప్పితే 8 రాలే. సో ఇది ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ ఉన్నటువంటి ఒక ఎలిమెంట్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కొన్ని ఏబిసి, ఏకి సంబంధించిన ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను, బికి సంబంధించి ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను, సిడికి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లు ఇవ్వడం జరిగింది. అయితే వాటి మధ్య ఫార్ములాలు ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు. సో ఓకే, పైన ఉన్న రఫ్ వర్క్ని మనం యూజ్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ చూస్తే బాగా గమనిస్తే ఇదేంది అని అంటే 10, 17. ఫస్ట్ది క్లోరిన్, ఏ అనేది క్లోరిన్. ఓకే, బి వచ్చి 10, 1, 2, 12 అంటే మెగ్నీషియం. నెక్స్ట్ సి వచ్చి 11 అంటే సోడియం. నెక్స్ట్ డి వచ్చి 4, 4, 8 అంటే ఆక్సిజన్. ఇవి ఎలిమెంట్స్. వీటి మధ్య అయానిక్ బాండ్ ఏర్పడితే ఏమవుతుంది అని అంటే మెగ్నీషియంతో ఫస్ట్ చూస్తే సిఏ, సి అంటే సోడియం, ఏ అంటే క్లోరిన్, NaCl. ఓకే, NaCl కరెక్ట్. రెండో స్టేట్మెంట్ AB2 అంటే ఏ అంటే క్లోరిన్, B2 అంటే Mg2 తప్పు. సో ఈ స్టేట్మెంట్ తప్పు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. CA2, సి వచ్చి Na, A2 వచ్చి క్లోరిన్. సో స్టేట్మెంట్ రా. నెక్స్ట్ C2A, C2 అంటే Na2Cl, ఇది కూడా రా. సో ఇది కరెక్టా కాదా ఒకసారి చూద్దాం. CA అంటే NaCl కరెక్ట్. నెక్స్ట్ రెండోది చూద్దాం. Ba2, B అంటే మెగ్నీషియం, A2 అంటే క్లోరిన్ కరెక్ట్. నెక్స్ట్ C2D, C2 అంటే Na2, D అంటే ఆక్సిజన్, Na2O కరెక్ట్. నెక్స్ట్ BD, B అంటే మెగ్నీషియం,
డి అంటే ఆక్సిజన్, మెగ్నీషియం ఆక్సిజన్. సో అన్నీ కరెక్టే, క్రాస్ చెక్ చేసినాం. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఓకే, పెరోలుసైట్ అంటే మ్యాంగనీస్ ఆక్సైడ్, MnO2. సో ఇది ఎక్కడికి మ్యాచ్ అవుతుంది? మ్యాంగనీస్ అంటే ఏకి 5 ఉన్న ఆప్షన్లు 3 ఉన్నాయి, ఇది కాదు. నెక్స్ట్ మ్యాగ్నటైట్ అంటే Fe2O4, మ్యాగ్నటైట్ ఐరన్ అనమాట. బీకి 3 ఎక్కడెక్కడ ఉన్నాయి యాళ్ళు. సో అదే ట్రేస్ అవుట్ అయినా కానీ చూద్దాం. లైమ్ స్టోన్ అంటే CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్, అంటే కాల్షియానికి సంబంధించి. సి అనేది 4, సో ఇది. అదేవిధంగా హెమటైట్ Fe2O3, ఇది కూడా ఐరన్ ఓరే. సో డీకి వచ్చి కూడా 3నే, డీకి కూడా 3నే. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ కోల్డ్ వాటర్ ఆల్సో? కోల్డ్ వాటర్తో కూడా డిస్ప్లే చేయాలంటే వాటి యొక్క రియాక్టివిటీ ఎక్కువ ఉండాలా? సో పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, వీటి యొక్క రియాక్టివిటీ ఎక్కువ. ఇవి కోల్డ్ వాటర్లోని హైడ్రోజన్ కూడా రియాక్ట్ చేయగలవు. వీటిల్లో ఉండేది ఏంటి ఇక్కడ ఉండే వాటిల్లో అంటే కాల్షియం అనమాట. ఈ రెండు చాలా వీక్. ఓకే, అంతో ఇంతో కన్ఫ్యూజ్ వచ్చేది అల్యూమినియం, కాల్షియం అనేది మోర్ రియాక్టివ్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ రియాక్టివిటీ ఆర్డర్. ఇక్కడ రియాక్టివిటీ నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మనము ఒక షార్ట్ కట్ కూడా చెప్పుకునే వీడియోల్లో కనక మాలల మొగ్గలు తెచ్చి, ఓకే, KANA తర్వాత CA, కనక మాలల మొగ్గలు తెచ్చి జీఫ్లో పబ్బుకి వెళ్తే అక్కడ వచ్చి మెర్క్యూరీ, సిల్వర్ వేసుకునే వాళ్ళు రావాకండి, ప్లాటినము, గోల్డ్ వేసుకున్న వాళ్ళు మాత్రమే రమ్మన్నట్టుగా మనం ఒక పాస్వర్డ్ చెప్పుకునే. సో ఇది ఆర్డర్. ఇక్కడ దీనికి చాలా ఎక్కువ, దీనికి తక్కువ అనమాట. ఈ రకంగా ఉన్నటువంటిది మనం గమనిస్తే సరైన సమాధానం తక్కువ నుంచి ఎక్కువకి వచ్చి గోల్డ్ అన్నిటికన్నా తక్కువ. సో ఇది కరెక్ట్ కాదు. 3 గోల్డ్ ఉంది, లాస్ట్ సోడియం ఉండాలి. ఫస్ట్ అంటే ఇది. ఓకే, ఇక్కడ పొటాషియం లేదు కాబట్టి సోడియం ఫస్ట్ది. మిగిలినటన్నీ కూడా అదే ఆర్డర్లో ఇచ్చినారు. అన్నీ ఒకరు ప్రాపర్గా గమనిస్తే ఆప్షన్ 1 అనేది సరైన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ 146th క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు. ఇక్కడ ఫస్ట్ది వచ్చి సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అవి సాచురేటెడ్ కాబట్టి సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పాల్గొంటాయి, 1B. నెక్స్ట్ రెండవది వచ్చి అది ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అనేది మనకు అర్థమవుతుంది, ఎస్టర్ ఏర్పడింది కాబట్టి ఎస్టరిఫికేషన్ రియాక్షన్. సో D. మూడవది ఎనర్జీ ఏర్పడుతుంది కాబట్టి కంబషన్ రియాక్షన్. నెక్స్ట్ 4వది ఫర్మెంటేషన్, ఈస్ట్ యూజ్ చేసిన. సో అది కరెక్ట్ ఆన్సర్. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గమనించండి, 1కి B, 2కు D, 3కు A, 4కు C. సో ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ అమార్పస్ కాదు, క్రిస్టలైన్ ఫామ్లో ఉండేది ఏంటి? గ్రాఫైట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగిలినటన్నీ అమార్పస్ ఫామ్సే. ఓకే, బ్లాస్ట్ కొలిమిలో వచ్చి డస్ నాట్ టేకన్ ప్లేస్, ఏ రియాక్షన్ జరగదు అంట. ఓకే, ఇది హెమటైట్, ఓర్ అనేది మండడం. ఇది వచ్చి ఫ్లక్స్, తర్వాత ఇది వచ్చి మనకు స్లాగ్ రావడం. ఇవన్నీ కూడా సరైనటే. మరి సరైనది కాంది ఏంది అంటే కాంది ఏంది అని అడిగినారు కాబట్టి ఇది లేదు, ఈ ఈక్వేషన్ జరగదు బ్లాస్ట్ ఫర్నెస్లో. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఏ కాంపౌండ్ X ఈజ్ రియాక్టెడ్ విత్ ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్ కాంపౌండ్ X ఆల్సో రియాక్ట్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్మ్ స్వీట్ స్మెల్లింగ్ కాంపౌండ్ Z, దెన్ XYZR. ఇది ఒక ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అనేది చూస్తానే అర్థమైపోతుంది. ఎస్టరిఫికేషన్ రియాక్షన్లో ఏమేమి జరుగుతాయి? ఒక యాసిడ్ మరియు ఆల్కహాల్ రియాక్ట్ అయ్యి ఎస్టర్ ఏర్పడుతుంది. సో మనకు ఒక యాసిడ్ అనేది కావాలి, యాసిడ్, ఆల్కహాలు, ఇథైల్ అసిటేట్, ఈ 3 ఉన్న కాంబినేషన్ వచ్చి ఫైనల్ది వచ్చి అసిటేట్ ఏర్పడాలి. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మనం చూద్దాం కరెక్ట్ మ్యాచింగ్ అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ నెంబరింగ్ ఇస్తాం. ఓకే, కాస్త జూమ్ చేద్దాం. 1 2 3 4 ఇలానే నెంబరింగ్ ఇవ్వాలి, ఎందుకంటే ట్రిపుల్ బాండ్కు తక్కువ నెంబర్ వచ్చేటట్టు 4 ఉన్నాయి కాబట్టి మిత్తు, ఇత్తు, ప్రొప్పు, బిట్
బ్యూటో ఉండాలా, ఐన్ అనేది 1 కార్డ్ ఐన్ ఉండాలా. సో 3 కాల మిథైల్ ఉంది. సో 1కి వచ్చి డి ఆన్సర్, 1కి డి అనేది మనం ఫిక్స్ చేసేయచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఓకే కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది, దానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. 5 ఉన్నాయి పెంట్. సో ఒయిక్ యాసిడ్ అనేది వచ్చి ఉంటుంది. సో ఇది అనమాట ఆప్షన్. నెక్స్ట్ ఇది చూస్తే ఇక్కడ నుంచి నెంబరింగ్ ఇవ్వాలి 1 2 3 4 5. ఇది కూడా పెంట్ అయి ఉండాలా, 4 కాడ మిథైల్ వచ్చి ఉండాలి, 4 కాడ మిథైల్. సో ఇది అనమాట. నెక్స్ట్ 5వది మనకు నెంబరింగ్. సో ఇవన్నీ మ్యాచ్ అయినట్టు చూద్దాం, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. 150 వచ్చి, సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఓకే, ఎనీవే ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ఏవైనా సవరణలు ఉంటే మొదటి కామెంట్గా పిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ 1 and all.